అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. పిఎం కిసాన్ 20 విడత నిధులు ఇంకా విడుదల కాలేదు. మనకు ఈ యొక్క 28వ తారీఖుని జూన్ నెల 28నే పిఎం కిసాన్ 20 విడత డబ్బులు విడుదలవుతాయని చెప్పేసి మనందరం కూడా అనుకున్నాం. కానీ ఇక్కడ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన నిధుల విడుదల వాయిదా పడింది. మరి ఈ జూన్ నెల ముగుస్తున్నా కూడా పిఎం కిసాన్ 20 విడత నిధులు ఇప్పటి వరకు విడుదల కాలేదు. గతేడాది మనకు 17 విడత జూన్లోనే విడుదలైంది. అంటే గత 2024లో 17 విడత ఇచ్చారు పిఎం కిసాన్. అప్పుడు జూన్లోనే మనకు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. అందువల్ల ఈసారి కూడా జూన్లోనే విడుదలవుతుందని చెప్పి మనం అందరం కూడా అనుకున్నాం. ప్రభుత్వం అప్పటి వరకు కూడా మనకు కన్ఫర్మ్ అయితే చేయలేదు, అంటే డేట్ అనేది కన్ఫర్మ్గా చెప్పలేదు. దీంతో మనకు రైతులు కొంచెం నిరాశ, అంటే ఇబ్బంది పడడం జరిగిందనమాట. ఇక ప్రభుత్వం త్వరలోనే ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 20 విడత నిధులను మోదీ గారు విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. మరి జూన్ నెల అయిపోతుంది, జూలై నెలలో మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు అయితే రాబోతున్నాయి. సాధారణంగా మనకు పిఎం కిసాన్ నిధులు అనేది 2000 రూపాయలను ఫిబ్రవరి, జూను, అక్టోబర్లో విడుదల చేస్తూ ఉన్నారు. గతంలో మనం పరిశీలిస్తే ఒకసారి, ఈసారి మనకు జూన్ చివరిలో కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల కాలేదన్నమాట. మరి కానీ ఎందుకు చేయలేదనేది చూస్తే దానికి కారణాలు అయితే తెలియదు. మరి మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే ఈసారి జూలై నెలలో ప్రధాని మోదీ గారి చేతుల మీదుగా విడుదల చేయొచ్చు అని చెప్పి తెలుస్తుంది. గత ఫిబ్రవరి నెలలో మనకు 19వ విడత ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని మోదీ గారు ఈ యొక్క డబ్బులను అయితే విడుదల చేశారు, దాదాపు 10 కోట్ల మందికి. మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మనకు అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నాం. మరి 20 విడత అధికారికంగా ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి. మరి 20 విడత డబ్బులను ఇవ్వబోతున్నటువంటి నేపథ్యంలో ఈ జూలై నెలలో ఖచ్చితంగా ఇస్తారు, లేకపోతే మళ్ళీ కూడా పథకం అనేది లేట్ అయిపోతుంది. మరి జూలై నెలలో డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో మీ యొక్క బ్యాంక్ ఖాతాతో ఆధార్ని లింక్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే మనకు ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చేది ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి. మరి ఆధార్తో బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటేనే మనకు డబ్బులు వస్తాయి, లేకపోతే మనకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు. చాలామంది మేము గతంలో చేసుకున్నామండి, మాకు గతంలో కూడా డబ్బులు పడ్డాయి, మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు పడలేదు అని చెప్పి, మాకు ఇప్పుడు ఎందుకు పడవు అని చెప్పేసి కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు, అట్లా అనుకుంటూ ఉంటారు. మరి అటువంటి వారికి చాలామందికి డబ్బులు పడలేదు. నేను గతంలో కూడా మన ఛానల్లో నేను వివరాలు అందించేటప్పుడు చాలామంది మనల్ని కామెంట్స్లో అడగడం జరిగింది, అన్న మాకు ఇట్లా డబ్బులు అన్నీ కూడా ఉన్నాయి, మాకు డబ్బులు పడలేదని చెప్పేసి. మరి బ్యాంకుకు ఆధార్ లింక్ లేకపోవడం. మీరు నాకు తెలిసి బెస్ట్ ఏంటంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు వెంటనే పోస్టల్ అకౌంట్కి అయితే వెంటనే కూడా వచ్చేస్తాయి. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి, లేకపోతే మీకు డబ్బులే జమ కాకపోవచ్చు. మరి ఈకేవైసీ కూడా తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఈకేవైసీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈకేవైసీ కనుక లేకపోతే మనకు ఈ యొక్క డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు. మరి ఈకేవైసీ అయిందా లేదా అని చెప్పి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మీ యొక్క భూమికి వెబ్లాండ్లో ఆధార్ లింక్ అయిందా లేదా అని చెప్పి కూడా మీ భూ రికార్డులు కూడా ఒకసారి పరిశీలించుకోండి. ఒకవేళ ఇందులో ఏమైనా తప్పులు ఉంటే కనుక వెంటనే కూడా సరి చేసుకోండి. మీరు ఎప్పుడైతే ఇట్లా సరి చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట. మరి పిఎం కిసాన్ వెబ్సైట్లో మీ యొక్క స్టేటస్ చెక్ చేసుకోండి, ఎంతలో మీ పేరు ఉందా లేదా, మీకు ఈ పిఎం కిసాన్ 20 విడత డబ్బులు వస్తాయా రావా అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. లేకపోతే మీకు సమస్య ఏదైనా ఉంటే మీకు తెలియకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఈ లిస్ట్లో మీ పేరు లేకపోయినా, లేకపోతే అక్కడ ఏదైనా ప్రాబ్లం చూపిస్తూ ఉన్నా వెంటనే కూడా మీరు వెళ్ళి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదొకసారి అట్లా చెక్ చేసుకోండి. మరి పేమెంట్ ఫెయిల్యూర్లను తగ్గించుకోవచ్చు. ఇట్లాంటివన్నీ చెక్ చేసుకోవడం ముందుగానే డబ్బులు పడకపోకుండా నిరోధించుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా ఈ యొక్క పిఎం కిసాన్ అనేది ఇంకా మనకు డేట్ అనేది ఫిక్స్ కాలేదు 20 విడతకు సంబంధించి. మరి మీరు ఆలోపు ఈకేవైసీని చేసుకోండి. ఈకేవైసీని ఓటీపీ ఆధారిత ధృవీకరణ ద్వారా చేసుకోవచ్చు. అంటే pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది. ఇది ఒకటి. లేదో మీరు అనుకుంటే నేరుగా మీ సేవ కానీ సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ మీరు బయోమెట్రిక్ అనేది వేస్తే మీకు ఈ యొక్క ఫింగర్ ప్రింట్ ఆధారంగా కూడా ఈ డబ్బులు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తించి ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోండి. అలాగే ఆధార్లో పేరు తప్పు ఉంటే కనుక కూడా సరి చేసుకోండి. ఆన్లైన్లో సులభంగా అప్డేట్
అప్డేషన్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్టర్డ్ ఫార్మర్ అని చెప్పేసి ఆధార్ నెంబరు క్యాప్చా ఎంటర్ చేసి ఆధార్లో ఉన్నటువంటి పేరును మళ్ళీ కూడా పిఎం కిసాన్ వెబ్సైట్లో మీరు సెట్ చేసుకోవచ్చు. అట్లా లేదా మీరు మీ సేవా కార్యాలయానికి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. మరి మీ యొక్క పిఎం కిసాన్కి సంబంధించిన ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఇవన్నీ ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా అయ్యాయి అని చెప్పి మీకు కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు చేయాల్సిన మరొక పని ఏంటంటే మీరు లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి. ఈ లిస్ట్లో కనుక మీ పేర్లు లేకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బులు రావు. కాబట్టి మీరు ఏం చేయాలంటే లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. మరి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి. లిస్ట్లో పేర్లు ఉంటే మీకు తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు డైరెక్ట్గా మనకు డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది. మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు, ఎప్పుడు ఎవరు కూడా మిస్ కాకుండా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తప్పకుండా ఈ విధంగా చేసుకోండి, చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుని ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి. మరి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు. ఇప్పటికే మనకు లేట్ అయింది. మరి ఖచ్చితంగా ఇలా చేసుకుని మీరు డబ్బులను అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం లబ్ధి అయితే పొందండి. గతంలో కూడా 19వ విడతలో కూడా ఇలాగే చేశారు. మరి గతంలో 19వ విడతలో కూడా ఇలా చేసుకోకపోవడంతో మనకేమైందంటే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రాలేదన్నమాట. మరి ఆ విధంగా ఉంది పరిస్థితి. మరి ఇప్పుడు మళ్ళీ కూడా ఒక 10 రోజుల్లో ఈ పిఎం కిసాన్ సాయం అందుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకోవడానికి తప్పనిసరిగా మీరు ఈ విధంగా చేసుకోండి. ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా, అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి. అయ్యింటే పర్వాలేదు, డబ్బులు అయితే వస్తాయి. అవ్వకుండా ఉంటే మళ్ళీ కూడా మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఆ విధంగా ఉంటుంది కాబట్టి పరిస్థితి. ఇవన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొక అప్డేట్ ద్వారా కూడా ప్రభుత్వం మనకు ఆదేశాలు అయితే అందించిందనమాట. మరి రైతులంతా కూడా రెడీగా ఉండి ఈ డబ్బులను అయితే తీసుకోండి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే ఒకేసారి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రెండు కలిపి 7,000 రూపాయలు అయితే వస్తాయని చెప్పి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల ఆదేశాలు అయితే ఇచ్చాయి. మరి ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా రైతులకు సంబంధించి ఈ అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకున్న తర్వాత అందులో మనకు లిస్టులో పేర్లు చెక్ చేసుకోమని కూడా ఆదేశాలు ఇచ్చింది. మరి చాలామంది రైతులు అయితే ఈ విధంగా చేసుకున్నారు. మరి ఒకవేళ మీరు ఏపీలో ఉన్న రైతులు కనుక చూస్తూ ఉంటే ఈ అన్నదాత sukhibhava.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ రైతులకు సంబంధించి లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు రైతన్నలు. మరి ఈ విధంగా చెక్ చేసుకోండి. ఏపీలో ఉన్న రైతులకు అన్నదాత సుఖీభవ కింద 5,000 రూపాయలు అంటే దాదాపు 45 లక్షల మందికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవాన్ని అయితే ఇవ్వబోతున్నట్లు ఆ ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇక మన కేంద్ర ప్రభుత్వం మాత్రం 42 లక్షల మందికి ఈ పిఎం కిసాన్ సాయాన్ని అందించబోతున్నట్లు కూడా మనకు చెప్పడం జరిగింది. కాబట్టి రెండు కలుపుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు 45 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రెండు కలిపి 7,000 రూపాయల వరకు కూడా మీకు జమ అవుతుందని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి. కేంద్ర ప్రభుత్వం మీకు డబ్బులు అయితే వేయబోతోంది 24 నుంచి కూడా. మరి తెలంగాణలో ఉన్న రైతుల గురించి కూడా చూసుకుంటే మనము తెలంగాణలో ఉన్న రైతన్నలకు రైతు భరోసా పైసలు అయితే ఇంకా ఇవ్వలేదు ప్రభుత్వం. మరి రైతు భరోసాను 4 ఎకరాలకు ఇచ్చి రైతు భరోసా పైసలు అయితే ఇవ్వలేదు. మరి ఈ రైతు భరోసా పైసలు ఇవ్వని వారందరికీ కూడా ఇప్పుడు పెండింగ్ పైసలన్నీ కూడా జమ అవుతూ ఉన్నాయి. మరి పెండింగ్ పైసలతో పాటుగా పిఎం కిసాన్కి సంబంధించినటువంటి 20 విడత 2,000 రూపాయలు కూడా వస్తాయి. అంతా కలుపుకుంటే మనకు దాదాపు 4 ఎకరాల నుంచి పెండింగ్ రైతు భరోసా అలాగే పిఎం కిసాన్ పైసలు రెండు కలిపి రైతులకు తెలంగాణలోని రైతులకు అందించడం జరుగుతుంది. మరి కాబట్టి రైతులు సిద్ధంగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ పైసలు అయితే తీసుకోండి. నేను చెప్పినవన్నీ కూడా చేసుకొని ఉండాలి. ఒకవేళ మీకు ఏదైనా ఇంకా డౌట్ ఉంటే కూడా అర్హుల లిస్టులో మీ పేర్లు చెక్ చేసుకోవచ్చు. మరి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకంలో మీరు భాగమయ్యి మీరు తప్పకుండా రైతులకు అందించేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే తీసుకోండి. మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే అందుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారి పేర్ల ప్రకారమే డబ్బులు అయితే జమ అవుతాయి. ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అయినటువంటి బ్యాంకు ఖాతాలకు మాత్రమే డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది. మరి ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.